హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. మనం ఏదైతే చూస్తున్నామో లైక్ మైండ్ సెట్ ఎలా ఉండాలి యూపీఎస్సీ ప్రిపరేషన్ త్రూ అవుట్ జర్నీలో, అందులో భాగంగా ఈరోజు 9th టాపిక్ వచ్చేసి ఎగ్జామ్ ప్రెజర్ని, హెల్త్ని ఏ విధంగా హ్యాండిలింగ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఇది హెల్త్ ఏమైందో తెలియదు కొన్నిసార్లు. నేను చాలామంది చూశాను. ఓకే, అన్నెసరీగా బయట ఫుడ్ తినడం వల్ల కానీ ఏదో ఒకటి అవ్వడం కానీ చాలామంది హెల్త్ విషయంలో చాలా చాలా ఇబ్బంది పడ్డా. నేను పర్సనల్ కూడా చూశాను, మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా. ఓకే, సో హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎందుకంటే 1 డేలోనో 2 డే ఎగ్జామ్ అయితే కాదు. ఓకే, మీకు ఇష్టమైన ఫుడ్ తినండి, లిమిటెడ్గా తింటారా ఎక్కువ తింటారా మీ ఇష్టం. బట్ డే తిన కంట్రోల్లో తినండి. బట్ మీ ఇష్టం, మీ బాడీ మాత్రమే తెలుసు ఎంత ఫుడ్ తినాలి ఎంత వద్దనేది. ఓకే, ఎవరు చెప్తేనో చేసేదేం కాదు. దిస్ ఈజ్ యువర్ పర్సనల్. ఓకే, మిగతా వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, అవన్నీ మీకు అనవసరం. ఓకే, ఎవరి గురించి వాళ్ళు పట్టించుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అంతే. అంటే మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి అంతే. ఎవరు తీసుకోవాలని కాదు, తీసుకోవద్దని కాదు. మీరు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి బాగా పట్టించుకోండి అనేది నా ఇంటెన్షన్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను. ఎగ్జామ్ ప్రెజర్ని కూడా హ్యాండిల్ చేయండి. ఎగ్జామ్ ప్రెజర్ అంటే అది ఏదో ఉండదు. ప్రెజర్ అనేది మనం పెట్టుకుంటేనే క్రియేట్ అవుతుంది. అది నాకు తెలిసినంత మటుకైతే ప్రాపర్గా సబ్జెక్ట్స్ ఇన్ని ఉన్నాయి, ఎలా చదవాలి, ఏ బుక్ చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఎలా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఎన్సీఆర్టీని ఏ విధంగా లైక్ ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి, కరెంట్ అఫైర్స్ అని ఇవన్నీ ప్రాపర్ ఆర్డర్లో తెలుసుకుంటే ప్రెజర్ ఏమి ఉండదు. ఇవన్నీ తెలుసుకోకుండా ఎగ్జామ్ దగ్గరికి వచ్చి ఎగ్జామ్ ఒక 3 months ఉంది, 4 months ఉంది, ఏం చదవలేదు అన్నప్పుడే ప్రెజర్ ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు ఎగ్జామ్కి ఆల్రెడీ 300+ days ఉంది. సో నీట్గా 300 days ప్రాపర్గా డైలీ 8 to 10 hours నీట్గా ప్లాన్ చేసుకున్నా కూడా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా చేయొచ్చు. ఓకే, ఎందుకు చేయొచ్చు అని అంటే ప్రాపర్గా ఎగ్జామ్ డిమాండ్ మీకు అర్థమైతే సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్, ఏరియాస్, టాపిక్స్ మీకు అర్థమైతే ఏం చదవాలి ఏం చదవకూడదు ఇదే యూపీఎస్సీ. ఓకే, అలా చదివిన వాళ్ళందరూ అలా అయ్యారు. ప్రాపర్ డైరెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ కంటిన్యూస్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే కంటిన్యూస్ మీకు ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మీరు 10-20 minutes మాట్లాడుతూ ఉండాలి. మీ సీనియర్స్ కానీ, మెంటర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడినా పర్వాలేదు. ఓకే, బట్ వాళ్ళు మీకు టైం ఇవ్వాలనే రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. ఓకే, సో రెస్పెక్ట్ ఎవ్రీ వన్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఓకే, సో మీ ఓన్ ఇంట్రెస్ట్ ఇంత. ఈ ఎగ్జామ్ మీరు తీసుకున్నారంటే ఇది ఓన్ ఇంట్రెస్ట్. ఓకే, మీ పర్సనల్ అయితేనే తీసుకోండి, ఎగ్జామ్లోకి రండి. దయచేసి మీ ఫ్యామిలీ ప్రెజర్, మీ ఫ్రెండ్ సర్కిల్, సొసైటీ ఇది వద్దు. నిజంగా మీకు ఎగ్జామ్ గురించి ఒక 6 months రీసెర్చ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అడావుడిగా వచ్చి జాయిన్ అయిపోయి ఓకే చదివేసి ఏం అర్థం కావట్లేదు, తర్వాత గ్రూప్స్ అన్నారు, ఆర్ఆర్బీ అన్నారు, సిఎస్ఎస్సి అన్నారు, ఇలా మిస్గైడ్ అవ్వకండి దయచేసి. చాలామంది మిస్గైడ్ మోర్ దెన్ 1 lakh స్టూడెంట్స్ ప్లస్ అయ్యారు నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే. వస్తారు పాపం, నాకు తెలుసు వాళ్ళందరూ వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో. రెగ్యులర్గా నేను చూస్తూనే ఉంటాను వాళ్ళ కేసుని ప్రతిరోజు వింటాను. నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఏం తెలియదు పాపం, వచ్చేస్తారు లిటరల్గా వచ్చేస్తారు, ఏదో కడతారు, జాయిన్ అయిపోతారు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఇది కాదు నాన్న, ఇలా ఇలా కాదని చెప్తూ ఉంటాను, రియాలిటీ చెప్తూ ఉంటాను. నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఆ ప్రెజర్ని మీరు హ్యాండిల్ చేస్తారా లేదా అని వాళ్ళు రియాలిటీ ఆఫ్ నేను చెప్తాను ప్రిపరేషన్లో. అప్పుడు వాళ్ళు కొంచెం అర్థమవుతుంది. కొంచెం వర్క్ చేయాలి వాళ్ళు కూడా. నేను చెప్పిందే వినమంటాను, విని అర్థం చేసుకుని దాని మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓహో, అన్న చెప్పింది కరెక్టే కదా, నిజంగా ఓకే అన్నకి ఎక్స్పీరియన్స్ కూడా ఇలా చెప్పాడు, ఇది నిజమా వద్దా అని పక్కన పెడితే ఫస్ట్ విందాము, విని అర్థం చేసుకొని ఆలోచించిన తర్వాత మనం కూడా రీసెర్చ్ చేస్తే ఓకే మన రీసెర్చ్ పాయింట్స్కి అన్న రీసెర్చ్ పాయింట్స్ కరెక్ట్గా వ్యాలిడ్ అయినాయి కాబట్టి ఓకే బిలీవ్ అని అన్నట్లు వర్క్ చేస్తే మంచిది. అంతేగాని అడావుడికి వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ హాస్టల్లో రూమ్లో తీసుకొని అది చేయకండి దయచేసి. చాలామంది చేశారు, అది ఇబ్బంది పడకండి దయచేసి. దిస్ ఇస్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ యాజ్ ఎ బ్రదర్. దట్స్ ఇట్. ఓకే, మీ ఓన్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్, దీనికి మీరే అకౌంటబిలిటీ, మీరే రెస్పాన్సిబిలిటీ. ఓకే, లైక్ ఎవ్రీథింగ్ యూ. ఓకే, ఎవరిని బ్లేమ్ చేయకండి. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయినా, మెయిన్స్ క్లియర్ అయినా, ఇంటర్వ్యూ క్లియర్ అయినా, క్లియర్ కాకపోయినా ఎవరిని బ్లేమ్ చేయొద్దు. క్లియర్ అయిందంటే కొంతమంది హెల్ప్ చేసి ఉంటారు, అది మీరు చెప్తారో వాళ్ళ పేరు చెప్పారా అప్ టు యువర్ విష్. అది నేను చెప్పొద్దు అని చెప్పను, అప్ టు మీ యొక్క మైండ్ సెట్కి, ఓకే మీ క్యారెక్టర్కి వదిలేస్తున్నది, యువర్ విష్. ఓకే, మీ కృతజ్ఞతా భావానికి వదిలిపెడుతున్నాను. ఓకే, ఇప్పటి నుంచే కొంచెం ఫీల్ అవ్వండి లైక్ యువర్ ఆఫీసర్. ఓకే, కొంచెం టైం విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, లైక్ సొసైటీ విషయంలో కానీ కొంచెం కేర్గా ఉండండి. ఓకే, బిహేవ్ లైక్ ఏ ఆఫీసర్, ఒక ఆఫీస్లాగానే బిహేవ్ చేయండి. డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, లైక్ మాట్లాడే విధానం, ఆలోచన విధానం. ఓకే, థాట్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ యూపీఎస్సీ జర్నీ. ఓకే, క్లిస్టర్ క్లారిటీగా ఉండాలి ప్రతి విషయం పట్ల. చాలా అంటే చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకు సార్ అంటే డెఫినెట్గా యూపీఎస్సీ మీకు డేట్ ఇచ్చింది అంటే యూపీఎస్సీ చాలా చూడండి ఎంత క్లారిటీగా ఉండవు. లెర్న్ ఫ్రమ్ ద యూపీఎస్సీ నేర్చుకుని మీరు ప్రతిరోజు చాలా నేర్చుకోవచ్చు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు చూస్తేనే. ఓకే, అన్నీ మన నుంచి నేర్చుకోవాలంటే అది కష్టం కొంచెం, బట్ టైం ఎక్కువ పడుతుంది. అలా చేయకండి, దట్ ఈస్ రాంగ్ ప్రాసెస్. ఓకే,
చెప్పినట్టు ఎస్ క్రిస్టల్ క్లారిటీగా ఉండండి. ఓకే, ప్రిలిమినరీకి 24th రోజు ఉంది ఎగ్జామ్, మెయిన్స్కి 21st రోజు ఉంది ఆగస్ట్. నేను 2026 గురించి మాట్లాడుతున్నాను. ఓకే, పర్సనాలిటీ టెస్ట్ కూడా February, Marchలో అవుతుంది, ఏప్రిల్లో రిజల్ట్ వస్తుంది. దిస్ ఇస్ అ ఎవ్రీ ఇయర్ సినారియో, ఎక్కడా మారదు. ఓకే, సో దిస్ ఈజ్ ద టుడే సెషన్. ఈ సెషన్లో ఏం చెప్పానంటే హెల్త్ జాగ్రత్త, ఎగ్జామ్ ప్రెజర్ని ఎక్కువ పెట్టుకోవద్దు, ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. మీరు కూడా ఫ్యామిలీని కన్విన్స్ చేయండి ప్రాపర్గా. ఓకే, మీరు ఫీల్ అవ్వండి యాజ్ ఆఫీసర్ లాగా, దీనికి అకౌంటబిలిటీ మీరే, రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోండి. ఓకే, ఫైనల్లీ అథారిటీ మీరేలాగా ఉండండి, దీనికి ఒక ఆఫీసర్ లాగా బిహేవ్ చేయండి, క్లారిటీగా ఉండండి. దట్స్ ఇట్. అది చేస్తే చాలు. దిస్ ఇస్ ద అబ్జర్వేషన్ అనమాట. ఈ అబ్జర్వేషన్తో ప్రతిరోజు జరిగే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, ఒక ఆఫీస్ లాగా ఎందుకు ఆ ఇష్యూ జరిగింది, ఇప్పుడు తెలంగాణలో ఒక ఘోరంగమైన డిజాస్టర్ జరిగింది రీసెంట్గా, చాలామంది చనిపోయారు, అసలు ఎందుకు జరిగింది, కారణం ఏంటి, అసలు ఆలోచించండి. ఎందుకంటే ఏదో న్యూస్ వచ్చింది అని వదిలేయకూడదు, ఒక డెప్త్గా ఒక 3-4 డైమెన్షన్స్ ఆలోచించండి. అక్కడ అసలు మినిస్ట్రీ ఎవరు దానికి, ఓకే, మినిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మినిస్ట్రీ ఎవరు, ఆ డిపార్ట్మెంట్లో ఎవరెవరు వర్క్ చేస్తారు, అసలు వాళ్ళ రోల్ ఏంటి, అది అలా జరగడానికి కారణం ఏంటి, ఇంకా అలా ఏమైనా జరగడానికి స్కోప్ ఉందా, ఇదే మీరు మెయిన్స్లో రాస్తారు. సో మైండ్ సెట్ అందుకోసం ఇక్కడ నుంచి నేర్పిస్తున్నా. మెయిన్స్ ఆన్సర్స్ చాలా యూనిక్గా రాయాలి. ఓకే, మీ యూనిక్గా రాసినా మీరు ఆ లిస్ట్లో ఉంటారు, లేదంటే అందరు రాసినట్టు అవే కాపీ పేస్ట్ చేస్తే మీరేం ఉండరు. ఓకే, 14,000 మంది క్వాలిఫై అవుతారు అనుకోండి, సో వాళ్ళ కాపీస్ మీ కాపీస్ ఏమి ఉంటే మీకు ఎందుకు వస్తాయి మార్క్స్, రావు కదా, ట్రూత్ ఇది. ఓకే, మీరు కంటే చాలా యూనిక్గా ప్రజెంట్ చేయండి. ఎస్, డెఫినెట్గా 80% డేటా అదే సిమిలరే, ఆ 20% అప్లికేషన్లోనే డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే మెయిన్స్లో ఉంటారు. దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ అ టుడే సెషన్. ఓకే, సో ప్రాపర్గా మీరు హెల్త్ జాగ్రత్త, మీది, మీ ఫ్రెండ్స్ది, మీ ఫ్యామిలీ మెంబర్స్ది. టేక్ కేర్ ఆఫ్ హెల్త్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.